హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్. నేను హారతి. కిసాన్ అగ్రి షో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 7th నుంచి 9th వరకు ఘనంగా 3 రోజుల పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం హైటెక్స్ ఎగ్జిబిషన్లో అయితే నిర్వహించింది. ఇది ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేదే. వ్యవసాయంకి సంబంధించిన పనిముట్లను కొన్ని రకాల మిషనరీస్ని, కొత్త ఆవిష్కరణలను, వ్యవసాయం దేంతో అయితే ఈజీగా అవుతుంది, రైతన్నలకు ఎంతవరకు ఏది ఉపయోగపడుతుంది, వాళ్ళకి వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా వ్యవసాయాన్ని ఈజీ చేసే పద్ధతిలో కూడా వ్యవసాయంలోకి టెక్నాలజీని ఇముడ్చుకుంటూ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇది. ఆల్రెడీ దాదాపు 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది ముందు 2 సంవత్సరాలు చాలా సూపర్ హిట్ ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు 3వ సంవత్సరం ఇది కూడా 3వ రోజుకి చేరుకుంది. ముందు 2 రోజులు అయితే దాదాపు వేల సంఖ్యలో జనాలు ఇక్కడికి విచ్చేశారు. రైతులు, రైతు పిల్లలు, టెక్ పీపుల్ కానీ, లేకపోతే మిద్దె తోటలు పెంచే వాళ్ళు కానీ, అందరూ ఎవరైతే పంట, వ్యవసాయం, లేకపోతే ఇలా మొక్కల్ని పెంచాలి, మన పర్యావరణాన్ని కాపాడాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ హైటెక్స్ ఎగ్జిబిషన్ లో అయితే వాలిపోయారు. చూద్దాం ఈ రోజు 3వ రోజు ఇక్కడికి ఇంకెంతమంది జనాలు రానున్నారు, అండ్ ఇక్కడ కొత్త స్టాల్స్ ఏంటి, ఇంకా రైతులకు ఉపయోగపడేవి ఏవి ఉన్నాయో అనేవి కూడా మనం లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. ఎక్కడి నుంచి అండి మీరు? కరీంనగర్ నుండి వచ్చాము. ఓకే, ఈ కిసాన్ అగ్రి షో ఇక్కడ జరుగుతుందని ఎలా తెలిసింది మీకు? మేము పేపర్లో చూసి వచ్చామండి. కిసాన్ అగ్రి షో నిర్వహించడం అనేది తెలంగాణ గవర్నమెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల మన రైతులకి, యువతకి, మన వ్యవసాయంలో వస్తున్న ఆధునిక పరికరాల గురించి అవగాహన కల్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే ఒకప్పుడు మన తండ్రులు కానీ, తాతలు గారు ఎవరైనా చూసుకుంటే మనకి టెక్నాలజీ లేకుండే అనమాట. మనం ఏదైనా మన దగ్గర ఉన్న మన పీపుల్తోని, మన జనాలతోని, మన ఇంట్లో ఉన్న జంతువులను ఉపయోగించి మాత్రమే మనం వ్యవసాయం చేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడికి వస్తే ఈ అగ్రిషోలో దాదాపు వందల సంఖ్యలో స్టాల్స్ పెట్టి రకరకాల యంత్రాలు ఉన్నాయి ఇక్కడ. అంటే వ్యవసాయంలో ఈ టెక్నాలజీని ఇముడ్చుకోవడం ఎంతవరకు మంచిదంటారు? చాలా వరకు మంచిదండి. ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో యంత్రాల అవసరం అనేది చాలా వరకు ఉంది. ఎందుకంటే చాలా మంది రైతులు, యువ రైతులు కూడా మనం వ్యవసాయం చేయాలంటే వాళ్ళకు ఆధునికత అనేది అవసరం. టెక్నాలజీ ఈజీ అవడం వల్ల మనకి ఏమైతే రైతులకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత టైం స్పేసెస్ అని కలిసి వస్తుంది. అదే రకంగా ఇప్పుడు చాలా చూశానండి. ఈరోజు కలియ తిరిగిన తర్వాత చూశాను, చాలా ఆధునిక పరికరాలు, సోలార్తో నడిచే కల్టివేటర్స్, రోటోవేటర్స్ చాలా బాగున్నాయండి. అదేవిధంగా అగ్రికల్చర్లో మన స్ప్రేయింగ్ చేయడానికి డ్రోన్స్, తర్వాత వచ్చేసి ఆధునిక పరికరాలైన మన HDP స్పేర్స్ కావచ్చు, ట్రాక్టర్ స్పేర్స్ కావచ్చు, పోర్టబుల్ స్పేర్స్ కావచ్చు, ఇవన్నీ రైతులకు చాలా ఉపయోగకరమైన పరికరాలు. అయితే నేను 3 రోజుల నుంచి 2 రోజులు మొత్తంగా మేము పొలిటికోస్ మీడియా కవర్ చేసింది. అయితే ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఇవన్నీ బయట దొరికే యంత్రాల్లానే ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ గా కొత్త యంత్రాలు ఏమి ఇక్కడ కనబడలేదు అన్నట్టు రైతులు అన్నారు. మీరు ఏదైనా కొత్త యంత్రాలని ఇక్కడ చూడడం జరిగిందా? చూసాను మేడం. ఇప్పుడు ఇక్కడ కొత్త యంత్రాలు అంటే నార్మల్ గా ఇప్పుడు పవర్ వీడర్స్ ఉంటాయి మేడం. పవర్ వీడర్ అనేది ఎవరైనా సరే రైతు అంటే మాన్యువల్ గా ఒక వ్యక్తి ఆపరేట్ చేసే యంత్రం అనేది బయట మనం మార్కెట్ లో చూస్తున్నాము. బట్ ఇక్కడ రోబోటిక్ అంటే మన నార్మల్ గా ఏదైతే డ్రోన్ అయితే ఏ రకంగా అయితే ఆపరేట్ చేస్తామో అదే రకంగా మన కూరగాయలు కావచ్చు, రైతులు పత్తి పండిస్తారు కదా, ఇలాంటి క్రాప్లలో కల్టివేటింగ్ చేయడానికి మన డ్రోన్ తరహాలో ఒక కొత్త యంత్రాన్ని చూశాను. బాగుంది, అది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ధరలు ఎలా ఉన్నాయండి ఇక్కడ ఎక్స్పోలో? ధరలు బాగానే ఉన్నాయి మేడం. బాగా హై కాకుండా, లో కాకుండా మిడ్ రేంజ్ లో ఉన్నాయి. బట్ ఏంటంటే క్వాలిటీ చూసేటప్పుడు ఖచ్చితంగా ధరలు బాగుంటది. క్వాలిటీ అనేది మ్యాటర్ కదా ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అండ్ మీరు ఏ క్రాప్ వేస్తారు? మేము కరీంనగర్ నుండి వచ్చామండి. మేము ఎక్కువ మా సైడ్ పాడి క్రాప్ జరుగుతుంది. అంటే ఈ ఎక్స్పోతో మీరు ఒక రైతుగా మీరైతే సాటిస్ఫైడ్ ఉన్నాడు, అండ్ గవర్నమెంట్ కూడా మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ కి మా తరపున ఒక చిన్న విన్నపం అండి. ఇది హైదరాబాద్ లాంటి మహానగరంలో నిర్వహించడం వల్ల
చాలా మంది రైతులకు ఈ దీని గురించి తెలియలేకపోతుంది. అదే రకంగా ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్క జిల్లాలో లేదంటే ప్రతి జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం నిర్వహించడం వల్ల అక్కడ ఉన్న ప్రజలను మొబైలైజ్ చేయడం వల్ల, ఎందుకంటే చాలా మంది రైతులకు, అక్కడ ఉన్న యువ రైతులకు, మన మహిళలకు వీటి మీద అవగాహన రావడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు వాళ్ళకు లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ నేను ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే ఆంటీ. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఎట్లా ఈ కిసాన్ అగ్రి షో గురించి ఇదంతా ఎలా తెలిసింది మీకు? గూగుల్లోనే చూసామండి, ఆన్లైన్ లోనే చూసి వచ్చాము. ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? లేదండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కరీంనగర్ నుంచి ఇక్కడికి దీనికోసమే వచ్చారా? ఓకే. అంటే పొలం ఏదన్నా ఉందా మనకి? ఉంది, మామిడి తోట ఉంది, పొలం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటది అంకుల్? 10 ఎకరాలు. అమ్మో, బాగా రిచ్ అంకుల్ మీరు. 10 ఎకరాల పొలం అంటే. ఇప్పుడు ఇందులో చూసిన పరికరాలు ఏమన్నా తోటకి వాటికి ఉపయోగపడతాయి అన్నట్లుందా? డ్రిప్ బాగా ఉపయోగపడుతుంది. ఏంటి? డ్రిప్ డ్రిప్. చాలా మంచిగా ఉన్నాయి. స్ప్రే మందులు కానీ అవి కానీ అన్ని బాగానే ఉన్నాయి. వీళ్ళిద్దరు ఏం చదువుకుంటున్నారు? వీళ్ళిద్దరు, ఈయన CA కంప్లీట్ కాలే, ఇంకా ఈయన బీటెక్ 3rd ఇయర్. మరి మీ ఇద్దరు ఎవరైనా వ్యవసాయం చేస్తారా నాన్నలాగా? ప్రెసెంట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. లాభం లేదు వ్యవసాయంలో, చేయరు. మా డాడీ వాళ్ళు కష్టపడ్డారు అన్ని ఇంకా గిట్టుబాటు ధరలు కావాలి. ఇంకా వ్యవసాయం లాభం లేదు, వేస్ట్. ఏదేసినా అన్ని పురుగులు చీడపీడలు ఎక్కువైతున్నాయి. రైతుకు నష్టమే కానీ లాభం ఏం లేదు. పెట్టిన పెట్టుబడి ఎక్కువ, ఇవి వచ్చే రాబడి తక్కువ. మాకు మామిడి తోట ఉంది, చీడపీడలు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఈసారి పూతకే రాలేదు. కనీసం నష్టపరిహారం ఇస్తారంటే ఇప్పటి వరకు 15 ఏళ్ళే చెట్టు పెట్టి ఒక్కసారి కూడా నష్టపరిహారం అందలే మాకు. ఇప్పుడు వాళ్ళైతే మాకు నష్టాలు వస్తున్నాయి, సో వాళ్ళు రైతులు అవ్వద్దు అంటున్నారు. కానీ ఎంత నష్టం వచ్చినా మీరైతే కంపల్సరీ అదే చేస్తున్నారు. అదే చేస్తున్నాం, కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు చదివించడం ఎంత కష్టం అంటే, నాకు అసలు కష్టపడి నడుము నొప్పి వచ్చింది, బాగా ఇబ్బంది అయింది. ఇప్పటి వాళ్ళు కష్టపడరు కదా మేడం, అట్లా బాగా పనిచేసి ఇబ్బంది అయింది, ఆరోగ్యం దెబ్బతిన్నది అట్లా. ఇప్పుడు ఇక్కడ కిసాన్ అగ్రి షోలో ఇన్ని మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని తెలుసుకోవడానికి మీరు ఊరు నుంచి వచ్చారు అంటే అక్కడ మీ పొలాల్లో వాడుకుందామనా? ఏమైనా వాడుకుందామని వచ్చినాం. ఇలా తెలుసుకొని ఎట్లుంటది చూద్దామని వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కొన్నారా? ఇంకేం కొనలే, తర్వాత పోయేటప్పుడు తీసుకోవాలి. మాకు కొన్ని మిషన్స్ ఉన్నాయి, ట్రాక్టర్ కానీ, ఇంకా డ్రిప్ పైప్ కానీ, ఇంకా ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉన్నాయి. ఇంకేమైనా కొత్తగా ఉంటుందా, మాకు ఫ్యూచర్ లో ఏమైనా ఉపయోగపడుతుందా అని చెప్పి తెలుసుకుందామని వచ్చినాము. లైక్ బ్రోచర్స్ తీసుకొని పెట్టుకున్నాము, ఖాళీ టైంలో తీసుకొని. లైక్ మెషిన్స్ కంటే చాలా టూ మచ్ ప్రైసెస్ కదా, దాని సబ్సిడీ ఎంత వస్తుంది అని ఎంక్వైరీ చేసి ఏం తీసుకోవాలనుకుంటున్నామో ఫ్యూచర్ లో చూడాలి ఇంకా అట్లా. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ నార్మల్ గా ఇలాంటివి ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతుంది కదా, ఇలాంటివి మన ఊర్లలో లేకపోతే మన మండలాల్లో అలా పెట్టి రైతుల్ని చైతన్యం అట్లా పెడితే ఇప్పుడు కరీంనగర్ నుంచి ఇక్కడ రావాలంటే మాకు ఇబ్బంది అయింది కదా మేడం. కరీంనగర్ జిల్లాలో పెడితే అయిపోతుంది కదా అట్లా. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఇప్పుడు పొద్దున్న లేచి వస్తుంది, అదే మాకు కరీంనగర్ దగ్గర కదా, అక్కడ జిల్లాకు ఒకసారి పెడితే మంచిగా ఉంటుందని అభిప్రాయం. అట్లా అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇంత మిషనరీని ఒక్కొక్క జిల్లాకి లేకపోతే ఒక్కొక్క మండలానికి తిప్పలేరు కదా, జిల్లాకు పెట్టండి. కరీంనగర్ జిల్లాకు ఒక రోజు, వరంగల్ జిల్లాకు ఒక రోజు అట్లా. మరి జనం కూడా రాలేరు కదా. కానీ మొత్తం నేనైతే రేట్లు పెంచాలి, ఇంకా రైతుకు నష్టమే కానీ లాభం ఏం లేదు. గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర కావాలి. హలో అన్న, నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చినారన్న? మేము సూర్యాపేట జిల్లా పెరుమాళ మండలం మేడం, లింగాల గ్రామం అది. మా గ్రామంలో సుమారు ఒక 100-150 ఎకరాల మామిడి తోటలు ఉంటాయి, ఒక 2000 ఎకరాల వరి పొలాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని పామాయిల్ తోటలు కూడా వేసిండ్రు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి టెక్నాలజీ, ఇప్పుడు యాంత్రీకరణ గురించి బాగా స్పష్టంగా అర్థమైపోయింది. డ్రిప్పులు కానీ, తర్వాత ట్రాక్టర్లు కానీ, రోటోవేటర్లు కానీ, వీల్స్లు కానీ, ఫుల్ వీల్స్లు కానీ, తర్వాత పైపుల యొక్క ఫిట్టింగ్లు కానీ, అన్ని రకరకాల డ్రోన్లు కానీ, పిచికారీ యంత్రాలు కానీ చాలా మంచిగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన రైతులకు మరింత ప్రభుత్వం దగ్గరికి వచ్చి చేర్పించి ప్రతి మండలానికి ఒక ఆదర్శ రైతులను తీసుకొని ఆ గ్రామం నుంచి ఉచితంగా తరలించి మరి ప్రదర్శన వాళ్ళకి తిరగింపజేసి రాష్ట్ర ప్రభుత్వంతో చేస్తాం. కానీ ఆర్థిక కారణాల వల్ల ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోవడం వల్ల ఎవరికి వారే స్వయంగా వచ్చి ఈ ప్రదర్శన తిలకించి
మన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం వ్యవసాయ శాఖ వారు ఈ ప్రదర్శనని విస్తృతపరిచి అన్ని రకాల హార్టికల్చరు, సిరికల్చరు, వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ విత్తనాలు వేసిన దగ్గర నుంచి తర్వాత అది పంట కోసేంత వరకు అన్ని రకాల యంత్రాలు ఉన్నాయి కదా. ఇలాంటివి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం అంటే ఇక్కడ ఇలాంటి ఎగ్జిబిషన్ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అన్ని ఒకటే చోట పెట్టడం రైతులకి మంచి ఉపయోగకరంగానే ఉందా? మంచిగానే ఉంది, కొత్తదనం అనిపిస్తుంటుంది. నార్మల్ తయారు చేసే మిషన్ అనేది నూతనంగా చూడటం జరిగింది. దాన్ని చేసే విధానం చేసినట్టుంటే ఒక్కసారి చేస్తే ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా కూడా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది మాత్రం కొత్తగా చూడటం జరిగింది, మంచిగా అనిపించింది మాకైతే. ఇలాంటి ఎగ్జిబిషన్ వల్ల అందరికీ చూస్తుంటే కొంత మేరకు అవగాహన వస్తుంటది, కొంత అప్డేట్ అవుతారని నేను కూడా భావిస్తున్నా. మాది బాకాపురము, పూరూరు మండల్, వికారాబాద్ నుంచి వచ్చినాం మేము. ఇక్కడ ఈ అగ్రికల్చర్ షో నడుస్తుంది, ఇక్కడికి వెళ్తే అన్ని పనిముట్లు ఒక చోట దొరుకుతాయని ఎవరు చెప్పిండ్రు? అగ్రికల్చర్ నిర్మలా మేడం అని మిట్ట వ్యవసాయ శాఖ నిర్మలా మేడం గారు ఇక్కడికి మమ్మల్ని తోలిచ్చింది. ఆమె వాళ్ళు కూడా వచ్చిండ్రు. మేము ఇంట్లో అన్ని వస్తువులు దొరుకుతాయి, స్ప్రే పంపులు, ట్రాక్టర్లు, కొన్ని ఏంటంటే టిప్పు పైపులు ఇవన్నీ దొరుకుతాయంటారు. మా దగ్గరికి తోలిచ్చిండ్రు. మేము వచ్చి ఇప్పుడు అన్ని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళా వికారాబాదు ట్రాన్స్ఫర్ చేస్తామన్నాం, అడిగినాం, కొండపోతామంట. కొన్ని అడిగితే వికారాబాద్ డీలర్ తోటి మేము అక్కడ పంపిస్తామంట అని చెప్పి అక్కడ ఆ యొక్క ఖరీదారు అన్నారు అన్నమాట. ఇప్పుడు మామూలుగా బయట కొంటే ఎంత రేట్లు ఉంటాయి, ఇక్కడ అంత రేట్లు ఉన్నాయా, కొంచెం ఏమైనా తగ్గినాయా? ఇక డిస్కౌంట్స్ జరి ఇస్తామన్నారు కానీ సబ్సిడీ బొక్సిడీ ఏం లేదంట అడిగింది. మరి ఇక్కడ ఎక్స్పోలో కొన్ని అయితే రేట్లు తక్కువ ఉన్నాయి తాత. స్టిల్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళైతే రేట్లు తగ్గినాయి. అన్ని చూసినా చూసిన ట్రాక్టర్లు, స్ప్రే పంపులు, టిప్పు సిస్టమ్, నట్టు బోల్ ఏ చూడాలని చూసుకుంటూ వచ్చిన తల్లి. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి తాత వ్యవసాయం చేయబట్టి? నేనా ఈ అమ్మ నాకు తెలివి వచ్చిన సంధి నేను 79 సంవత్సరాలు ఉన్నా. ఈ ఆదివారం సంధికి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఇంకేదో అప్పుడు ఇంత వెళ్ళామని లేక ఇంత 4వ తరగతి చదువుకున్నా, ఈ వ్యవసాయమే చేస్తున్నా. ఇక నిన్న మొన్న పోయినా 2019 సర్పంచ్ అయినా, ఇది వరదాకా కూడా ఇంకున్నా, ఇంకా నా తర్వాత రాలేదు ఇంకా. వ్యవసాయం ఏమేస్తావు, ఏం పంటలు వేస్తావు? మేము పంటలు పత్తి వేస్తాము, మొక్కజొన్నలు, బోర్లు ఉన్నాయి మా తాన, చెరువులు కుంటలు లేవు. ఆ బోర్ తోటి ఒడ్లు వండించుకుంటాము. బీరకాయ, టమాటా, వంకాయ, చిక్కుడు, ఇవన్నీ పంటలు. తక్కువ నీళ్ళతోటి ఎక్కువ పంటలు వండించేటి కూడా డ్రిప్ సిస్టమ్ తోటి వండిస్తున్నాం అమ్మ. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేయడం, గవర్నమెంట్ ఇదంతా చేయడం మంచిగా అనిపిస్తుందా? అన్ని పనిముట్లు, అన్ని వ్యవసాయానికి పనిముట్లు ఉన్నాయి. మనిషికి అంత దగ్గర సంబంధం లేకున్నది. అప్పుడు 10 ఏండ్లు అయితే వ్యవసాయం తెలియకుండే, ఇప్పుడు ఒక్కడి నాడు అంతా తెలుసుకునేటట్టు దగ్గరికి తెచ్చింది దానికోసం. ప్రపంచం అంతా తన దగ్గరికి కడపల్లా కానూన్ వచ్చినట్టు అయ్యింది అంతా. ఏం పంటలు వేస్తావు తాత నువ్వు? మేము వరి, జొన్న, మొక్కజొన్న, పెసరు, మిరప, శనగ వేస్తాము, ఒడ్లు. ఇక్కడ పనిముట్లు అన్ని చూసినా? అన్ని చూసినాం, తిరిగేది ఎరువులు ఉన్నాయి, రసాయనాలు ఉన్నాయి, అన్ని చూసినా? అన్ని చూసినాం. మంచిగా అనిపిస్తున్నాయి. మంచిగా ఉన్నది. వ్యవసాయకు సంబంధించిన ఎంత మంచిగా ఉన్నది. వ్యవసాయానికి సరిపోని ఏది పైసలు పెడితే అది ఉన్నాయి. అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి, తీసుకున్నారంటే అది. రైతులు పొలాన్ని వేసి ఆ పొలం క్రాప్ వచ్చిన తర్వాత వాళ్ళకి చీడ పీడలతో ఎంత ఇబ్బంది ఉంటుందో మనకి తెలుసు. అండ్ ర్యాట్స్ కానీ లేకపోతే అవి నేలను తవ్వేయడం కానీ వాటి వల్ల ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు అయితే వాటి బెడద ఎక్కువ ఉంటే ఎక్కువ మోతాదులోనే నష్టం అయితే జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి కొన్ని కంపెనీస్వి కెమికల్స్ ఉంటాయి అండ్ ర్యాట్ మందులు కానీ అవి ఉంటాయి. అల్టిమా సర్చ్
అనే కంపెనీ వాళ్ళు ఇక్కడ కిసాన్ అగ్రి షోలో వాళ్ళ స్టాల్ ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఇక్కడికి వస్తున్న జనాలు అయితే రైతులు కంపల్సరీ ఈ స్టాల్ ని విజిట్ చేసి ఇక్కడ చాలా ఎక్కువ మంది ఇక్కడ పర్చేస్ అయితే చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మా దగ్గర ఏంటంటే ఎలకలకి, బొద్దింకలకి, చెదలకి ఆల్ పెస్ట్ కంట్రోల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ ఎక్కువ ఏం పోతాయంటే మా దగ్గర పేస్ట్ పోతుంది, ఎలకలకి పేస్ట్. పొలాల్లో కానీ ఇంట్లో కానీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఎలకలకి పేస్ట్ ఉంటుంది, బిస్కెట్ ఉంటుంది. పొలాల్లో అయితే ఫార్మ్స్ అయితే గ్రాన్యుల్స్ టైప్ ఉంటాయి అనమాట. ఆ గ్రాన్యుల్స్ వేస్తే ఫార్మ్స్ లో యూజ్ చేస్తే ఎలకలు చచ్చిపోతాయి. తర్వాత మనకి పెస్ట్ ఈ స్ప్రేలు ఉంటాయి, బొద్దింకలకు కానీ ఈ చెదలకు వస్తుంది స్ప్రే. ఇంట్లో హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో చెదలకి, కబోర్డ్స్ లలో యూజ్ చేసుకోవడానికి చెదలకు పనిచేస్తుంది. చీమల పౌడర్ ఉంటుంది. ఈ కాక్రోచెస్ కి ఎక్కువ మన కిచెన్ లలో బాగా కాచుకోవాల్సిన ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఈ కాక్రోచ్ కి జెల్ పెట్టచ్చు అనమాట. డ్రాప్ పెట్టేస్తే జెల్ అది నాకేసి చనిపోతుంది బొద్దింకలకి. ఇంకా ఫార్మ్స్ లో ఎక్కువ యూజ్ చేసేస్తారంటే జింక్ ఫాస్ఫేట్ పౌడర్ అని వస్తుంది మనకి. జింక్ ఫాస్ఫేట్ పౌడర్ ఇది. ఈ పౌడర్ ఏం చేయాలంటే మన రైస్ లో ఎక్కువ మన ప్యాడీ ఉంటుంది కదా, ప్యాడీలో ఏం చేస్తారంటే రైస్ లో కలిపేసి మొత్తం చల్లేస్తారు ఇట్లా. ఆ ప్యాడీ బయటకు వచ్చే సీజన్ లో అవి చల్లితే ఎలకలకి మనకి తక్కువ చచ్చిపోద్ది అనమాట. అట్లా ఇప్పుడు మామూలుగా రైతులు కాకుండా ఇక్కడికి వేరు వేరు పీపుల్ కూడా విజిట్ చేస్తున్నారు కదా, హౌస్ హోల్డ్ పర్పస్ కూడా తీసుకుంటున్నారా? హౌస్ హోల్డ్ పర్పస్ తీసుకుంటారు. ఇక స్ప్రేలు దోమలకి, బొద్దింకలకి, తర్వాత చెదలకి వాటికి తీసుకుంటారు. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ కెమికల్స్ అన్ని ఇవి ఈ ర్యాట్స్ నో, చెదలను, వీటిని చంపడం, బొద్దింకలను చంపడానికి కదా. ఒకవేళ ఇవేమన్నా చిన్నపిల్లలు కానీ ఏమన్నా లిక్ చేసినా, లేకపోతే వాటిని ఏమన్నా అనుకోకుండా తినేసినా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? యాక్చువల్లీ కొన్ని కెమికల్స్ ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. మనం మనుషులకు తిన్నా కూడా వాటి ప్రాబ్లం అవుతుంది. కొన్ని అంటే కొన్ని ప్రాబ్లం కాదు. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఇంట్లో వాడుకునే ఏం కాదు, స్మెల్ రాదు. కొన్ని స్మెల్ లెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కొన్ని స్మెల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. పౌడర్ ఉంటుంది, సైబర్ మెథ్రిన్ టెక్నికల్ ఉంటుంది. యాక్చువల్ ఇది ఈ సైబర్ మెథ్రిన్ టెక్నికల్ ఏంటంటే స్మెల్ రాదు. వేరే కంపెనీలో క్లోరో కానీ పాల్డాల్ అవి ఉంటాయి, అవి స్మెల్ వస్తాయి. ఇది ఇంట్లో కూడా వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా అంటే కొన్ని కెమికల్స్ అయితే జనాలకి ప్రాబ్లమే, కొన్ని అయితే పర్లేదు. అదే చిన్న పిల్లలకి అంత ఇబ్బంది లేకుండా. మీ దగ్గర అవి జ్యూస్ బాటిల్స్ లో ఉన్నాయి కదా, అదొకసారి ఇవ్వరా అండి? అదే మన మామిడి తోటలో కానీ జామ తోటలో కానీ ఏం చేస్తారంటే వీటిని మేల్ ఫీమేల్ పురుగులు అని వస్తాయి అనమాట. ఆ కాయలు తింటాయి. ఆ కాయలు తినకుండా ఇందులో ఒకటి లూర్ వస్తుంది. ఈ లూర్ లో ఏం చేస్తారంటే దీన్ని లూర్ ఇందులో పెట్టేసి ఒక థ్రెడ్ పెట్టి ఇలా కట్టేస్తారు. ఇలా కట్టేస్తే ఆ మేల్ ఫీమేల్ పురుగులు అనేసి ఇందులో వచ్చి వాలిపి చనిపోతాయి. అప్పుడు ఫ్రూట్స్ డ్యామేజ్ కావన్నమాట. దానికోసం ఇది ఉంది. ఎంత టెక్నికల్ గా వాటిని చంపేస్తున్నారండి. ఇందులో ఇది వేసేస్తే స్మెల్ వస్తుంది. ఈ కొన్ని వాటర్ పోసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్ కి అట్రాక్ట్ అవుతాయి. మేల్ ఫీమేల్ పురుగులు అట్రాక్ట్ అయ్యి అందులో పడిపోతాయి. అప్పుడు ఫ్రూట్స్ కి ఏం డ్యామేజ్ కాదు, కొట్టవన్నమాట. అదే నేను ఇందాక మీ దగ్గర ఒకటి ర్యాట్ ట్రాప్ చూసినప్పుడు కూడా అందులో కూడా పల్లి స్మెల్ వస్తుంది, పీనట్ స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఎలకలు ఇప్పుడు మనం ర్యాట్ ప్యాడ్ పెడతాం కదా, అది అట్రాక్షన్ కావడం కోసం పల్లి స్మెల్ వస్తుంది. అక్కడ ఏముందో వస్తుంది చూసి ఎక్కడికి వచ్చి అతుక్కోబోతుంది, పల్లి స్మెల్ వస్తుంది, పీనట్ స్మెల్ వస్తుంది అనమాట. అట్లా పాపం వాటిని చంపేస్తే పాపమే కదండి. మనుషులు కూడా చాలా వాటి వల్ల ఎఫెక్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనుషులు తినేస్తున్నాయి, బట్టలు కొరికేస్తున్నాయి, హౌస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం దానికి అధిగమించడానికి కోసం చంపాల్సి వస్తుంది. ఈ అగ్రి షోలో అంటే నార్మల్ గా రైతులు బాగా వచ్చి మీ స్టాల్ ని విజిట్ చేసి బల్క్ లో తీసుకుంటున్నారా ఇట్లా ర్యాట్స్ కోసం? వాటికి బల్క్ లో తీసుకున్నారు, హోల్సేల్ గా తీసుకున్నారు, రిటైల్ గా లేకపోతే హౌస్ లో ఇంట్లో వాడే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎక్కువ రిటైల్ షాప్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అసలు మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా డీలర్లకు సప్లై చేస్తారు స్టాక్. ఇక్కడ ఎప్పుడు వచ్చినా మీ స్టాల్ లో అయితే ఫుల్ గా జనాలు ఉంటున్నారు. ఎప్పుడు అంటే ఇది హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కదా, ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు. సరే ప్రాబ్లమ్స్, కాక్రోచ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా, అది తీసుకుని వెళ్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే తాత. నమస్తే అమ్మా. ఏ ఊరు నుంచి వచ్చినావు? మా నారాయణపేట. ఇది ఇక్కడ వ్యవసాయానికి సంబంధించింది ఒకటి జరుగుతుందని ఎవరు చెప్పిండ్రు? మా సార్ చెప్పినందుకు వచ్చినాం. అవునా, ఆయనే తీసుకొచ్చిండా? ఆనందించింది. ఇప్పుడు ఇందులో అన్ని చూసినావా? పనిముట్లు అన్ని చూసినావా? చూసుకుంటూ వచ్చినాం అందరం. అవునా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అవునా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నారాయణపేట మేడం. ఎట్లా ఇది అంత ఉపయోగకరంగా ఉందా? మంచిగా ఉంది మేడం. మంచిగా ఉందా? ఇట్లాంటి మన ఊర్లలో చేస్తే బెటరా లేకపోతే హైదరాబాద్ లో చేసి ఇక్కడికి వచ్చుడు బాగుందా? మన ఊళ్ళలో చేస్తే కూడా బాగుంటుంది మేడం.
కిసాన్ అగ్రి షో, ఈ షో గురించి మీకు ఎలా తెలిసింది అండ్ ఈ షోకి మీరు ఎందుకు వచ్చారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. ఈ షో గురించి నాకు ఆన్లైన్ వెబ్సైట్లో చూసాను, ఇన్స్టాగ్రామ్ అట్లా తెలిసి ఈ షోకి వచ్చాను. బేసికలీ నేను MBA స్టూడెంట్ని, ఒక ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. సో ఇన్ని ప్లాస్టిక్ రిలేటెడ్ కంపెనీస్ అప్రోచ్ అయ్యి వాళ్ళ ఎలాగా చేస్తున్నారు, వాళ్ళ కంపెనీస్ వాళ్ళ కొత్త అవుట్కమ్స్ ఏంటి, కొత్తగా ఏం తీసుకుంటున్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ అవి చూసి దాని గురించి కొంచెం నాలెడ్జ్ అవి తెలుసుకుందామని, ఇంకా రిమైనింగ్ సెక్టార్స్ లో కూడా ఏమేమి కొత్తగా ఛాలెంజెస్ అవి ఏం తీసుకొస్తున్నారు, కొత్త ప్రొడక్ట్స్ కానీ హైబ్రిడ్ సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏం తీసుకొస్తున్నారని వాటి గురించి తెలుసుకోవడం కోసం ఈ విజిట్ రావడం జరిగింది. ఇదేంటన్నా? ఇది నెట్ హౌస్ అండి. బేసికల్ గా ఎట్లా అంటే మనకు వివిధ రకాల పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం బయట పంటతో పోల్చుకుంటే లోపల మీకు 3 నుంచి 5 రెట్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. దాంతో పాటు ఏవైతే మన కీటకాలు ఉంటాయో, అంటే పురుగులు కానివ్వండి, లేకపోతే వివిధ రకాల రోగాలు ఉంటాయి కదా, వాటి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే పురుగులు ఉంటాయో వాటి ద్వారా మన పంట ఏదో డ్యామేజ్ అవుతూ ఉంటుందో ఆ పంట రక్షించుకోవడానికి మనం నెట్ హౌస్ వాడుకుంటాం మెయిన్ గా. ఇంకొకటి ఏంటంటే సూర్యరశ్మి కూడా మనం తగ్గిస్తుంది లోపల. మీకు ఒక 30% వరకు సూర్యరశ్మి లోపల తగ్గిస్తుంది. దాని ద్వారా ఏంటంటే పంటలోనే మనకు కొంచెం ఈజీగా పెరుగుతాయి అనమాట. దాంతో పాటు బిల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఏవైతే మన పురుగుల వల్ల పంట ఖరాబ్ అవుతుందో ఆ పంటను మనం రక్షించుకుంటే మనకి ఏంటంటే 3 నుంచి 5 రెట్ల దిగుబడి అనేది పెరుగుతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే రైతులకు ఎకనామికల్ గా ఇంప్రూవ్ అవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మరి మామూలుగా మనకి పంటకైనా లేకపోతే మొక్కలు పెరగడానికైనా ఆ సూర్యరశ్మి అవసరం కదా, అంటే ఫోటోసింథసిస్ జరగడానికి సూర్యరశ్మి అవసరం. మరి ఇది వేసి దాన్ని ఆపేస్తుంటే ఎలా ఎక్కువ దిగుబడి ఉంటది? సూర్యరశ్మి అవసరం అండి, బట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ గా 100% ఉండదు అనుకోండి. ప్రజెంట్ వచ్చే యూవీరేస్ ఉంటాయి కదా, వాటి ద్వారా క్రాప్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం కొంచెం లైట్ తగ్గిస్తే ఏమవుతుంది అంటే ఎంతైతే కంప్లీట్ రిక్వైర్మెంట్ ప్లాంట్ ఉంటుందో అంత మనకు అందిస్తూ ఉంటాం అనమాట. సో దాని ద్వారా ఏంటంటే గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అది మెయిన్ మోటో. మెయిన్ ఏంటంటే మనము చిన్న మరియు సన్నకారు రైతుల కోసం ఫస్ట్ డిజైన్ చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే మనకు రైతులు కొంచెం ఎంటర్ప్రైజింగ్ ఉంటారో, ఇంట్రెస్ట్ ఫార్మింగ్ చేయడానికి ఉంటారో వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఈ నెట్ హౌస్ ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా దీంతో పాటు మేము క్రాప్ అడ్వైజర్ ఇస్తాం. మళ్ళీ అంటే ఏ పంటలు పెట్టుకోవాలి, ఏ టైంలో దానికి ఏ మందులు కొట్టాలి, ఎలాంటి మనం ఫర్టిలైజర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఏం పనులు చేయాల్సి ఉంటుంది, అవన్నీ కూడా మేము చెప్తా ఉంటాం. అంటే రైతులకి పూర్తిగా సహాయం చేస్తారు. ఓన్లీ ఇది ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది సహాయం చేస్తారు. ఈ పంప్స్ ఇవన్నీ అంటే ఇది బిల్డ్ చేయడానికి యూజ్ చేసావా? అవునండి. ఇది మనకి ఏంటంటే నెట్ వచ్చేసి మనకు 30% షేడ్ నెట్ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ నైలాన్ మెటీరియల్, మోనో బై మోనో స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 8 ఇయర్స్ దాకా లైఫ్ టైం ఉంటుంది నెట్. ఈ పోల్స్ వచ్చేసి కంప్లీట్ గా GI మెటీరియల్. ఇది మనకు 15 సంవత్సరాలు అయినా కూడా తుప్పు రావు. సో లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. మనం వన్స్ ఒకసారి వేసుకున్నామంటే మీకు ఇంచుమించు ఒక 5 నుంచి 6 సంవత్సరాల దాకా ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు అనమాట నెట్. ఇప్పుడు ఈ కిసాన్ అగ్రి షో ఒకసారి అంటే చెప్పండి, ఎన్ని ఇయర్స్ వరకు ఉంటది అని అడుగుతున్నా. నెట్ వచ్చేసి మనకు 5 సంవత్సరాల దాకా ఉంటుంది అన్న. బట్ ఏంటంటే మీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి వాడుతున్న రైతులు కూడా మాకు ఉన్నారు. ఇంకా ఇటు 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ పోల్ వచ్చి మనకు 15 సంవత్సరాల దాకా ఉంటుంది. పోల్స్ 5 ఇయర్స్. సబ్సిడీస్ ఏం లేవు. అంటే మీకు ఎకరం లెక్క స్ట్రక్చర్ ఇది మనకు 16 గుంటలు హైయెస్ట్ ఉంటుంది. అది ఎందుకంటే 16 గుంటల కంటే ఎక్కువ వేసినాం అనుకోండి స్ట్రక్చర్ స్ట్రెంత్ అనేది కోల్పోతుంది అనమాట, బలం కోల్పోతుంది. సో 16 గుంటలు మనం హైయెస్ట్ చేస్తూ ఉంటాము. దాని కాస్ట్ వచ్చేసి మనం ల్యాండ్ చూసిన తర్వాత చెప్పగలుగుతాము, అంటే మెజర్మెంట్స్ బట్టి చెప్పగలుగుతాము. ఇంచుమించు మీకు ఒక 4 లక్షల వరకు అవుతుంది, 3,84,000 అవుతుంది. ఇక డ్రిప్ లేకపోతే, ఒకవేళ డ్రిప్ ఉంటే అంత అవుతుంది, డ్రిప్ లేదనుకోండి ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అనమాట కొంచెం. కిసాన్ అగ్రి షోలో నేను ఒక టైర్స్ కి సంబంధించిన ఒక స్టాల్ అయితే చూసాను. ఆ టైర్స్ నార్మల్ గా మన ట్రాక్టర్ టైర్స్ ఎంతైతే ఉంటాయో అందులో 1/3 అంటే 30% లోనే ఆ టైర్స్ ఉన్నాయన్నమాట. నార్మల్ గా అయితే మన ట్రాక్టర్స్ క్రాప్ మధ్యలోకి వెళ్ళలేవు కదా, ఈ టైర్స్ మన ట్రాక్టర్ కి వీటితో రీప్లేస్ చేసుకొని మనం ఏదైతే లోపల ఫామ్ లో ఏదైతే పని ఉంటుందో అదంతా చేసుకొని మళ్ళీ ట్రాక్టర్ టైర్స్ తో రీప్లేస్ చేసేసుకోవచ్చు అంట. ఇది రైతులకి చాలా
ఉపయోగకరం. ఎందుకంటే అన్ని చోట్లకి ట్రాక్టర్ రైస్ తో వెళ్తే క్రాప్ పాడవుతుంది. ఇలాంటి ఒకటి మనకి ఇన్నోవేటివ్ గా అనిపించింది. సో ఆ స్టాల్ వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ నుంచి అసలు ఈ థాట్ ఎలా స్టార్ట్ అయింది, దీనికి రైతులు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఒక్కసారి మీ ఈ టైర్స్ ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది వచ్చేసి మనం ఇప్పుడు బూమ్ స్ప్రేయర్స్ అయినా కానీ పెస్టిసైడ్స్ అయినా కానీ కమర్షియల్ ప్లాంట్స్ పెరుగుతాయి కదా, ఇప్పుడు కాటన్ అయినా టొబాకోనైనా చిల్లి ఇవి స్టిల్ మనము ఈ టైర్స్ విత్ తక్కువ చేసాక మనం ఈజీగా వెళ్ళిపోయి క్రాప్ డ్యామేజ్ ఉండకుండా ఈజీగా చల్లుకోవచ్చు అనమాట. ఇవి ఓన్లీ సాలిడ్ రబ్బర్ తో యూజ్ చేసేవి, ఫీల్డ్ లో మంచిగా బెస్ట్ అన్నమాట ఇవి యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మంచి థాట్ ఇదైతే. రైతులు ఇక్కడికి వస్తున్న వాళ్ళు అంత టెక్నికల్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మీ స్టాల్ కి వచ్చి విజిట్ చేసి వాళ్ళు క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటున్నారా దీని గురించి? చాలా మంది కూడా కొంతమంది బుక్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడనే మేము తీసుకుంటాం ఒక 2 months లో అని చెప్పేసి ముందు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంట్లో, చాలా మంది చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడికి రాలేదు ఆల్మోస్ట్ చాలా మందికి ఇప్పుడు యూట్యూబ్ లో దీంట్లో చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జిబిట్ చేసాం కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఎక్కడ పర్చేస్ చేసుకోవడం ఎట్లా అదంతా తెలిసిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఇది చాలా ఇన్నోవేటివ్ థాట్. సో నార్మల్ ట్రాక్టర్స్ లా కాదు, ఇది కొంచెం పైన ఏదైనా వాళ్ళు ప్రోడక్ట్స్ లా తీసుకోవడం. ఇది వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ ఏమైనా కావాలా, లేకపోతే కొంచెం నార్మల్ ప్రైసెస్ లోనే ఉన్నాయా? అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయన్నమాట. ఇంకొకటి మనము మీ ట్రాక్టర్ మాత్రమే మీ వీల్స్ ఏ ట్రాక్టర్ కున్న వీల్స్ తీసి ఇవి పెట్టుకోవడం అంతే. ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాక్టర్స్ కైనా మనం ఈ వీల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మా ట్రాక్టర్ గట్లకి తాకుతుంది అట్లా ఇట్లా అంటే ఇట్లా ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసి ఆ హబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అవిటిని యూజ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 2 types ఆఫ్ టైర్స్ ఉన్నాయి, ట్యూబ్ ఉన్నవి, వితౌట్ ట్యూబ్ ఉన్నవి, ఎయిర్ ఫ్రీ ఉన్నవి. ట్యూబ్ ఏంటి అని అంటే మనం బోత్ మల్టీ యూజ్ చేసుకోవచ్చు, రోడ్ పైన యూజ్ చేసుకోవచ్చు, ఫామ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఈ రబ్బర్వి ఈజ్ బెస్ట్ ఫర్ ఓన్లీ ఆన్ ఫామ్ ల్యాండ్, రోడ్ పైన ఎక్కువ వాడదన్నమాట, ఓన్లీ ఫీల్డ్ లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఈ కంపెనీ వాళ్ళు బూమ్ స్ప్రేయర్స్, మిస్టర్ స్ప్రేయర్స్ అవి కూడా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు అలాంటివి కూడా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనకి ఏదన్నా ఒక ఎగ్జిబిషన్ లో మనం ఏదైనా ఒక ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్ వి చూస్తే మనం వాటిని కొనడానికి అంటే రైతులు వాటిని ఎఫోర్డ్ చేసేలా ఉండలేవు అనమాట. ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి, కానీ లాక్స్ లో ఉంటాయి కాస్ట్లీ అంటే. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే 82,000, లేకపోతే అక్కడ 68,000, 42,000, 95,000 ఎలాంటి ట్రాక్టర్స్ కైనా జస్ట్ రీప్లేస్ చేసుకునేవి. మనం అన్ని లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనుక్కొని మన వ్యవసాయానికి వాడుకుంటున్నప్పుడు ఈ జస్ట్ ఎక్స్టెన్షన్స్ లా అన్నమాట. వీటిని తీసుకొని వెంటనే ఆ స్ప్రే చేసుకోవడం కానీ ఏవైతే పనులు ఉన్నాయో జస్ట్ వేరే కూలీలను పెట్టి లేకపోతే దానికి సంబంధించిన మిషన్స్ తెచ్చేదానికంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఎంటైర్ ఎగ్జిబిషన్ లో వీళ్ళ స్టాల్ కి అయితే మంచి క్రేజ్ వచ్చింది. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఎవరైతే కిసాన్ అగ్రి షోకి విచ్చేస్తున్నారో ఆ రైతులు మనతో పాటు ఉన్నారు. అండ్ వాళ్ళకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉందంట, అదేంటో అడిగి కనుక్కుందాం. వాళ్ళే మన ఛానల్ అప్రోచ్ అయ్యి చెప్పాలనుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హలో, చెప్పండి, మీరు అంటే ఈ కిసాన్ అగ్రి షోకి రావడం, ఇక్కడ ఇవంతా ఎక్విప్మెంట్ అంతా చూడడం ఎలా అనిపించింది అండ్ మీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటో ఒకసారి చెప్పండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ మాకు ఇప్పుడు అగ్రికల్చర్ చేసే ఫార్మర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ అరేంజింగ్ దిస్ అరేంజ్మెంట్స్ ఇన్ హైదరాబాద్, అందరు రాలేరు కదా హైదరాబాద్ కి, సో ప్రతి డిస్టిక్ లో ఇలాంటి అరేంజ్మెంట్ ఒక అరేంజ్ చేస్తే సో అది చాలా అగ్రికల్చర్ ఫార్మర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను బేసిక్ వచ్చింది కామారెడ్డి నుండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయన కరీంనగర్ లో, సో హీజ్ ఏ ఫార్మర్. సో ఆయన పార్ట్ టైం ఫార్మర్ గా అక్కడ ఇంటికి వెళ్ళి సాటర్డే సండే వీకెండ్స్ వీఆర్ జాబర్స్, హైదరాబాద్ లో జాబ్ చేస్తాం. సో ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడల్లా ఈ విల్ హెల్ప్ హిస్ ఫాదర్ ఇన్ ఫార్మింగ్. సో దానికోసము తను నన్ను తీసుకుని వచ్చింది ఇక్కడికి. సో నాకేంటంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి కొంచెం ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఉంటే అందరూ రాలేకపోతారు కాబట్టి వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. తప్పకుండా మీ రిక్వెస్ట్ ని కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు యాక్చువల్లీ కన్సిడర్ చేసే దశలోనే ఉంది. ఎందుకంటే మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కిసాన్ అగ్రి షోని ఓపెన్ చేసిన రోజు ఆయన కూడా అదే అన్నారు, రానున్న రోజులలో జిల్లాల్లో మండలాల్లో పెట్టే ప్లానింగ్ లో ఉన్నట్లే చెప్పారనమాట. కంపల్సరీ మీ రిక్వెస్ట్ ని కూడా కన్సిడర్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ కిసాన్ మేళా అనేది చాలా అద్భుతంగా ఉంది మేడం. రైతులకు చాలా యూజ్ అవుతుంది. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. రైతులు క్షుణ్ణంగా ప్రతి ఒక్క పనిముట్లు, సబ్సిడీ కానీ విత్తనాలే కానీ క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతున్నాం. దీన్ని ఈ వ్యవసాయ పనిముట్లే కానీ సంబంధించిన అవగాహన అయితే బాగుంది ఈ కిసాన్ మేళా. చూశారు కదా, కిసాన్ అగ్రి షో అయితే పూర్తయిపోయింది. 3 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘనంగా అయితే నిర్వహించిందో, ప్రజలు, రైతులు ఈ కార్యక్రమానికి అంత ఎక్కువ సంఖ్యలో విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని కూడా సక్సెస్ చేశారు. రైతులకి ఈ రోజు టెక్నాలజీ వ్యవసాయంలోకి ఉండాలి అండ్ రైతులు అధిక దిగుబడి సాధించాలి, లేకపోతే తక్కువ వ్యయంతో, లేకపోతే తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో రైతు ఎక్కువ దిగుబడిని పొందగలగాలి అని ఏదైతే వాళ్ళకి టెక్నాలజీని అందజేయాలి అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలమైందనే చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో కరీంనగర్, మెదక్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి రైతులు విచ్చేశారు. అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఒక యువ రైతుల నుంచి ఎంతో పెద్ద వయసు 79 సంవత్సరాలు ఉన్న రైతుల వరకు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టిందో, వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించిందో దాన్ని ఎక్కువ శాతం సద్వినియోగం చేసుకున్నారని చెప్పాలి. మనం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంలా చూస్తాం. అంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపం అయితే దాన్ని మన ప్లేట్లోకి రావడానికి కారణమైన రైతు ఇంకా ఎంత గొప్పవాడో ఆలోచించాలి మనం అందరం. రైతులకి చాలా రకాల కష్టాలు ఉంటాయి అండ్ మనది ఏదైనా ఒక పూటకో ఒక రోజుకో వచ్చిపోయే కష్టం అయితే వాళ్ళది ఒక కష్టం వచ్చిందంటే ఒక కాలంతో ప్రకృతితో వాళ్ళు పోరాడాలి. అలాంటి రైతులకి మనం ఎప్పుడు గౌరవం ఇవ్వాలి. చూసారు కదా, కిసాన్ అగ్రి షో అయితే విజయవంతంగా ముగిసింది అండ్ పొలిటికోస్ మీడియా దీన్ని ఎక్స్క్లూజివ్ గా 3 days పూర్తిగా కవర్ చేసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మిషనరీని చూపించింది, జర్మన్ టెక్నాలజీని చూపించింది. టైర్లలో మన నార్మల్ ట్రాక్టర్ టైర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 30% ఉండే టైర్లనే చూపించింది అండ్ రకరకాల పైపుల్ని చూపించింది అండ్ పంటకి వచ్చే చెదలను కానీ, చీడల్ని కానీ, లేకపోతే ఎలకల బెడదను కానీ ఎలా ఎదుర్కోవాలి అని, ఇక్కడ ఎలాంటి కంపెనీలు పాల్గొన్నాయి అనేది మొత్తం పొలిటికోస్ మీడియా చూపించడం అయితే జరిగింది. రైతులకి పొలిటికోస్ మీడియా ఇచ్చే గౌరవం అలాంటిది. థ్యాంక్ యూ మమ్మల్ని ఆదరించినందుకు అండ్ ఈ 3 days మా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అండ్ మా వీడియోస్ చూసి ఇక్కడ వచ్చిన వాళ్ళ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. కెమెరామెన్ లోకేష్ తో హారతి యాదవ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.